హలో అండి, నేను మీ సురేఖ టేస్టీ ట్రీట్స్కి మీకు స్వాగతం. ఈరోజు నిమ్మకాయ ఊరగాయ ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది చూద్దామండి. అసలు పచ్చళ్ళు పెట్టడం రాని వాళ్ళు కూడా ఈ పచ్చడిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా 100% సక్సెస్ అవుతారండి ఈ పచ్చడి పెట్టడంలో. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 2-3 సంవత్సరాల వరకు ఈజీగా నిల్వ ఉంటుందండి. ఒక్కోసారి నోటికి ఏమి తినబుద్ధి కాదు, బాడీ అనేది హెవీగా ఉంటుంది. అలాంటి టైంలలో కొద్దిగా పెరుగన్నంలో ఒక్క నిమ్మబద్ద వేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుందండి. కడుపులో చాలా హాయిగా ఉంటుంది. ఒక్కోసారి కొంతమందికి బాగా ఆకలిగా ఉంటుంది కానీ ఏమీ తినాలనిపించదు. అలాంటి టైంలో కూడా ఇలా పెరుగన్నంలో ఒక్క నిమ్మకాయ బద్ద వేసుకొని ఈ విధంగా తిన్నట్టయితే చాలా కడుపులో ప్రశాంతంగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నిమ్మకాయలన్నీ నేను శుభ్రంగా కడిగి తుడిచిపెట్టి తీసుకున్నానండి. నిమ్మకాయలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి పసుపు రంగులో ఉండే కాయలు సెలెక్ట్ చేసుకోండి. అలాగే తోలు పల్చగా ఉండి లోపల రసం ఎక్కువగా ఉండే కాయలను చూసి సెలెక్ట్ చేసుకోండి. వీటిని నేను శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టానండి. వాటర్ అనేది లేకుండా చాలాసేపు ఒక 2-3 గంటలు బాగా ఆరబెట్టేసుకున్నాను. నేను ఇప్పుడు కేజీ నిమ్మకాయలు తీసుకున్నానండి. నాకు ఒక 20 కాయల దాకా వచ్చాయి. వీటిని ఈ విధంగా నిలువుగా తరుక్కొని తర్వాత ఇలా 8 ముక్కలుగా తరుక్కుంటున్నాను. ఎప్పుడైనా సరే ఊరగాయ తరుక్కోవడానికి ఈ విధంగా నిలువుగానే తరుక్కోవాలండి. తరుక్కొని ఈ విధంగా ముక్కలుగా కోసుకోవాలి. ఇందులో సగం కాయలు నేను ముక్కలుగా కోస్తున్నాను, సగం కాయలని రసం పిండుకుంటాను. అప్పుడే ఊట అనేది బాగుంటుంది. చూడండి, నేను కేజీ కాయల్లో ఒక 10 కాయలని ఈ విధంగా ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. ఇంకొక 10 కాయలని ఈ విధంగా రసం తీసుకున్నాను. అప్పుడు ఊట అనేది చాలా బాగా వస్తుంది. ఈ నిమ్మకాయ ముక్కల్ని తరుక్కునేటప్పుడు సాధ్యమైనంత వరకు గింజలన్నింటినీ తీసేసి పక్కకు పెట్టేసేయండి. గింజలు ఉన్నట్టయితే చేదొచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఒక గాజు పాత్ర తీసుకొని ఈ ముక్కలన్నిటినీ వేసేసుకోండి. ఇందులో ఒక స్పూను పసుపు వేసుకున్నాను. తర్వాత 200 గ్రాముల ఉప్పు వేసుకుంటున్నానండి. కళ్ళుప్పే వాడాలి. కళ్ళుప్పు అయితేనే బాగుంటుంది ఊరగాయలకు ఎప్పుడు కూడాను. ఇక్కడ 200 గ్రాముల దాకా నేను కళ్ళుప్పు తీసుకొని ఈ ముక్కల్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదండి సగం కాయల రసము, నిమ్మకాయ రసము, అదంతా కూడా ఈ ముక్కల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోండి. కలుపుకొని చూసుకోండి గిన్నె కానీ దానికి వాడే స్పూన్లు కానీ ఎట్లాంటి తడి ఉండకూడదు. తర్వాత ఇక్కడ ఒక స్పూన్ దాకా వేయించి పెట్టుకున్న మెంతి పొడి అండి ఇది వేసేసుకుంటున్నాను. మంచిగా ఎర్రగా వేయించుకొని పొడిలా చేసి పెట్టుకున్న మెంతి పొడి ఇది కూడా వేసుకొని ఒకసారి అంతా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఏదైనా గాజు కంటైనర్ కానీ లేదా పింగాణీ జార్లో కానీ తీసుకొని ఊరపెట్టుకోండి. ఒక 3 రోజులు మధ్యలో ఒక్కసారి కలుపుకుంటూ ఉండండి, పొద్దున కానీ సాయంత్రం కానీ. తర్వాత ఇంకా అలా వదిలేసేయడమేనండి. దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఒక 10 రోజులు 20 రోజుల తర్వాత నుంచి మనం కారం కలుపుకొని వాడుకున్నట్టయితే ముక్క అనేది చాలా బాగా ఊరి ఉంటుంది. చూడండి, నేను ఇది 20 రోజుల తర్వాత తీస్తున్నాను. అలా పెట్టి 3 రోజులు కదిపాను మధ్యలో. తర్వాత ఇప్పుడు 20 రోజులు తర్వాత దీనిని ఈ విధంగా తీస్తున్నాను. చూడండి ముక్క అనేది ఎంత చక్కగా ఊరిపోయిందో. దీన్ని ఇంకా ఎక్కువ మాత్రంలో పెట్టుకుంటే ఈ విధంగానే పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కారం కలుపుకొని పైనుంచి పోపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కేజీ కాయలే చేసా కాబట్టి మొత్తంలో కారం కలిపి పోపు పెట్టుకుంటున్నాను. ఈ విధంగా 2-3 ఏళ్ళు కూడా ఇలాగే నిలవ ఉంటుందండి. మనం కారం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కలుపుకోవచ్చు. కలుపుకొని పోపు పెట్టుకున్నట్టయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేను కొద్దిగానే చేశాను కాబట్టి మొత్తంలో కారం కలిపేస్తున్నాను. ఇప్పుడు ఎంత కారం కలపాలి, ఎలా పోపు పెట్టుకోవాలన్నది చూద్దాము. ఇక్కడ నేను ఒక 250 గ్రాముల దాకా కారం తీసుకున్నానండి. ఇందులో మనము ఊరపెట్టుకున్నప్పుడే మెంతిపిండి వేసేసుకున్నాము. ఇందులో మెంతిపిండి మాత్రమే వేస్తారండి, ఆవపిండి వేయరు. ఇక్కడ కారం నేను 250 గ్రాముల దాకా తీసుకొని చక్కగా కలిసేటట్టుగా కలుపుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కారం అంతా కూడా మంచిగా ముక్కలకి పట్టేలాగా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు దీని మీద పోపు పెట్టుకుందామండి. ఈ పోపుకి ఎప్పుడైనా సరే ఊరగాయ పోపులు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను పల్లి నూనె తీసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల దాకా ఆవాలు తీసుకోండి. అలాగే ఒక స్పూన్ మెంతులు తీసుకోండి.
అది కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు ఒక 3, 4 దాకా తీసుకొని ఈ విధంగా తుంపుకొని వేసుకోండి. ఇవన్నీ చిటపటమన్న తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోండి. అలాగే కరివేపాకు బాగా కడిగి ఆరిన తర్వాత పెట్టుకున్నటువంటి కరివేపాకును వేసుకొని బాగా వేయించుకొని అది చల్లారిన తర్వాత మాత్రమే మన పచ్చడిలో వేసేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. చెప్పాను కదా, బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోదగ్గ ఊరగాయ అండి. చాలా టెంప్టింగ్గా ఉంది కదా, తప్పకుండా ట్రై చేయండి.